భారత్, చైనాలు ప్రత్యర్థులుగా కాకుండా స్నేహపూర్వక దేశాలుగా ఉండాలని డ్రాగన్ ఆకాంక్షించింది. రెండు దేశాల మధ్య పరస్పరం విశ్వాసం, సహకారం పెరగాలని, ఒక దేశ అభివృద్ధిని మరొక దేశం అవకాశంగా చూడాలని తెలిపింది. మోదీ, జిన్పింగ్ భేటీ తర్వాత మంచి సంబంధాలు పెరిగాయని, వాణిజ్య గరిష్ట స్థాయికి చేరినట్లు తెలిపింది. ప్రపంచ ఆర్థిక ఒత్తిళ్లు, అంతర్జాతీయ ఉద్రిక్తల వేళ భారత్తో స్నేహం కోసం ఆరాటపడుతున్న చైనా సరిహద్దుల్లో శాంతిని కొనసాగిస్తూ అభివృద్ధిపైన దృష్టి సారించాలని పిలుపునిచ్చింది. అంతర్జాతీయ రాజకీయ ఆకస్మిక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఒకప్పుడు సరిహద్దుల్లో కత్తులు దూసిన చైనా ఇప్పుడు భారత్తో స్నేహం కోసం గట్టి ప్రయత్నాలే చేస్తుంది. ప్రస్తుతం పశ్చిమ ఆసియాలో పెరుగుతున్న ఉద్రిక్తలు, ప్రపంచ ఆర్థిక పరిణామాలతో చైనా ఆలోచనలో పడినట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా బీజింగ్లో జరిగిన 14వ నేషనల్ కాంగ్రెస్ సెషన్ సందర్భంగా చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో తీవ్రమైన చర్చనీయాంశంగా మారాయి. ఈ సందర్భంగా భారత్, చైనాలు ఒకరినొకరు శత్రువులుగా చూసుకోవాల్సిన లేదని వాంగ్ యీ తేల్చి చెప్పారు. భారత్, చైనాలు ప్రత్యర్థులు కాదని, అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఒకరికి ఒకరు ముప్పని భావించకుండా ఒకరికి అభివృద్ధికి మరొకరు అవకాశంగా మారాలని ఆకాంక్షించారు. రెండు దేశాలు గ్లోబల్ సౌత్ కీలక సభ్యులని, సాంస్కృతికంగా మంచి సంబంధాలు కలిగి ఉన్నాయని గుర్తు చేశారు. 2020 గల్వాన్ లోయలో ఉద్రిక్తుల తర్వాత భారత్, చైనాల మధ్య సంబంధాలు దారుణంగా పడిపోయాయి. అయితే గత ఏడాది కజాన్ వేదికగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ భేటీ అయిన తర్వాత పరిస్థితుల్లో మార్పు ప్రారంభమైంది. ఆ తర్వాత గత ఏడాది తియాన్జిన్లో జరిగిన సమావేశం భారత్, చైనా సంబంధాలను మరింత బలోపేతం చేసిందని వాంగ్ యీ తెలిపారు. ప్రస్తుతం రెండు దేశాల మధ్య వాణిజ్యం గరిష్ట స్థాయికి చేరుకోవడం విశేషమని అన్నారు. సరిహద్దులో శాంతిని కొనసాగిస్తూ అభివృద్ధిపై దృష్టి సారించాలని చైనా కోరుకుంటుంది.